గైస్ ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని ఒక కామెంట్ అయితే అడగడం జరిగింది. హాయ్ బ్రో, పొలిటికల్ ఛానల్లో మనం న్యూస్లో వచ్చిన న్యూస్ పెడితే చూస్తే రీయూస్డ్ కంటెంట్ అని వస్తుందా అని అడుగుతున్నారు కామెంటు. ఆయన ఏమడుగుతున్నాడంటే, పొలిటికల్ న్యూస్ని మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తే లేకుంటే చదివినా ఒకవేళ రికార్డింగ్ చేసి పెట్టినా కూడా రీయూస్డ్ కంటెంట్ కింద అయితే వస్తుందా అని డౌట్ అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. వీటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోలు అయితే నేను చేసి పెట్టాను, అవి కూడా సందర్శించండి. ఇది వైరల్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని న్యూస్గా కూడా మనము పరిగణించవచ్చు. న్యూస్గా పరిగణిస్తే న్యూస్ అంటే మీరు పెట్టేటువంటి ఆ వార్త ఆల్రెడీ ఒక ఛానల్లో పెట్టిండేటటువంటి వార్తని అలాగే తీసుకుని వచ్చి మీరు కాపీ చేసి పెడితే కాపీరైట్ కంటెంట్ కింద లేదా రీయూస్డ్ కంటెంట్ కింద అయితే వస్తుంది గైస్. ఒకవేళ మీరు ఆ న్యూస్ని మీ యొక్క డిఫరెంట్ వేలో ఎడిటింగ్ చేసి మీ యొక్క డిఫరెంట్ స్టైల్లో మీ యొక్క ఓన్ వాయిస్ ఇచ్చి దాని కన్నా మీరు క్రియేట్ చేస్తే అది రీయూస్డ్ కంటెంట్ కింద రాదు, అది ఒరిజినాలిటీ కంటెంట్ కింద స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ కింద అయితే వస్తుంది గైస్. ఈ విధంగా చేయడం వలన మన యొక్క ఛానల్లో మీరు ఒరిజినాలిటీ కంటెంట్ ఉండేటటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారని యూట్యూబ్ అయితే నమ్ముతుంది గైస్. ఇదొకటి. నెక్స్ట్, ఛానల్లో మనం న్యూస్ పెడుతున్నా అంటే ఒరిజినాలిటీకి సంబంధించినటువంటి న్యూస్ని న్యూస్ పేపర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ని అట్లే అది ఏ విధంగా ఉందో అదే విధంగా మీరైతే పోస్ట్ చేయవద్దు. ఆ విధంగా చేస్తే కాపీరైట్ వస్తుంది. మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్టికల్ రూపంలో రాసుకొని మీ యొక్క ఓన్ వాయిస్తో ఒక వీడియో చేసి మీ యొక్క ఓన్ పిక్చర్స్ ఏవైతే గూగుల్ నుంచి నో కాపీరైట్ అనేటటువంటి ఒక వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ఫొటోస్ ద్వారా మీకు సంబంధించినటువంటి టెక్నాలజీతో మీరు క్రియేట్ చేసేటటువంటి ఆ యొక్క న్యూస్తో మీరు ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. అప్పుడైతే ఆ వీడియోకి కాపీరైట్ అయితే రాదు గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 1500 లైక్స్ ఈ వీడియోకి నచ్చేటటువంటి టార్గెట్ గైస్. ఒక లైక్ చేసి అయితే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని ఫ్యూచర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.